హలో ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు శ్వేతాస్ రెసిపీ బాక్స్. ఈ సంక్రాంతి స్పెషల్గా మనము కజ్జికాయలు చేసుకుంటున్నామండి. ఈ కజ్జికాయలు పైన క్రిస్పీగా మరియు సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక చిన్న గ్లాస్ పుట్నాల పప్పులు తీసుకున్నానండి. నేనైతే ఇక్కడ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకున్నాను. మీరు కావాలంటే కప్పుతో అయినా తీసుకోవచ్చు. ఒక గ్లాస్ పుట్నాల పప్పుకి ఒక గ్లాస్ చక్కెర వేసుకుంటున్నాను. ఈ గ్లాస్తో ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి. అలాగే ఇప్పుడు ఈ పుట్నాల పప్పు మరియు చక్కెరని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మీకు స్వీట్ ఇంకొంచెం కావాలనుకుంటే ఇంకొంచెం చక్కెర అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. వీటిని మనము చాలా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకున్నామని చూడండి. చాలా సాఫ్ట్గా ఉంది కదా. ఇప్పుడు ఇది వేరొక బౌల్లోకి తీసుకోవాలి. మనం ఈ పొడిలోనే ఒక 4 లేదా 5 యాలకల్ని తీసుకొని కొంచెం స్మాష్ చేసి ఈ పొడిలో కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి కూడా ఇందులో మనం వేసుకొని కలుపుకోవాలి. మీరు కావాలంటే కొబ్బరి పొడిని మిక్సీలో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తురుముకున్న కొబ్బరి పొడిని ఒక 5 స్పూన్ల వరకు వేసుకున్నానండి. ఇందులోనే మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సన్నగా పీసెస్ చేసి మనము డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ కొబ్బరి పొడి యాడ్ చేసుకున్నాను. ఇక నేను కజ్జికాయల కోసము పిండిని కలుపుకుంటున్నానండి. ఇక్కడ ఏ గ్లాస్తో అయితే నేను పొడి తీసుకున్నానో అదే గ్లాస్తో మైదా పిండిని తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండి అయినా కూడా తీసుకోవచ్చు. ఇందులో నేను ఏ సుజీ రవ్వ కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోవడం లేదండి. మీరు కావాలనుకుంటే కొంచెం సుజీ రవ్వ మరియు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ పిండిలో కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పిండిని ఒక 5 లేదా 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత మరొకసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 2 పోర్షన్స్గా తీసుకొని ఇలా చేత్తో చిన్నగా రోల్ చేసుకుంటూ చిన్న ఉండలుగా చేసుకోవాలి. చూడండి, ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఇలా మొత్తం పిండినంతా చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలండి. తర్వాత నేనైతే ఇక్కడ కజ్జికాయలు పెట్టి తీసుకున్నానండి. ఇలా ఒక సైడ్ ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చిన్న ఉండని తీసుకొచ్చి ఇందులో పెట్టాలి. ఇందులో పెట్టిన తర్వాత మనము చిన్నగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేస్తే చిన్న చపాతీలాగా బాగా ఫామ్ అవుతుంది కదా. దీనివల్ల మనము చాలా ఈజీగా మరియు సింపుల్గా మనము ఎన్ని కజ్జికాయలైనా త్వరగా చేసుకోవచ్చు. తక్కువ టైంలోనే ఎక్కువ కజ్జికాయలు చేసుకోవచ్చు. ఈ రేకుని తీసుకొని మరొక సైడ్ మనము కజ్జికాయలు చేసుకోవాలండి. చూడండి, ఇలా మనం రోల్ చేసుకున్న చపాతీని ఇలా ఇందులో పెట్టేసి మనకి తగినంత పొడిని ఇందులో వేసుకోవాలండి. మరి ఎక్కువ వేసుకుంటే కజ్జికాయలు అనేది ఆయిల్లో వేసినప్పుడు సపరేట్ అయిపోతుందని, అప్పుడు ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి తగినంత పిండిని వేసుకొని ఇలా స్లోగా ప్రెస్ చేసుకోవాలి. మనం ఇలా స్లోగా ప్రెస్ చేసి రిమూవ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఎడ్జెస్ ఉన్న పిండి అంతా ఇలా సపరేట్ అయిపోతుంది కదా, అది రిమూవ్ చేసుకొని ఇలా స్లోగా కజ్జికాయని తీసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. దీనివల్ల మనము చాలా త్వరగా మరియు సింపుల్గా కజ్జికాయలు చేసుకోవచ్చు అండి. మనం ఇంకో ట్రెడిషనల్ మెథడ్లో కజ్జికాయలు ఎలా అల్లుకోవాలో చూపించబోతున్నాను. ఈ కజ్జికాయలు రేకు ఇలా చేసుకున్న తర్వాత ఇందులో కూడా తగినంత పిండిని పెట్టుకొని ఇలా ఒక వేలుతో స్లోగా ప్రెస్ చేస్తూ పిండినంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత మనము ఈ ఎడ్జెస్ని స్లోగా ప్రెస్ చేసుకుంటూ రావాలి. చూడండి, వీడియోలో చూపించే విధంగా ఇలా స్లోగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు సపరేట్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రెస్ చేసుకున్న తర్వాత మనము స్లోగా వీటిని అల్లుకుంటూ రావాలి. చూడండి, ఇలా స్లోగా ఫోల్డ్ చేసుకుంటూ అల్లుకుంటూ రావాలి. మీరు కావాలి అంటే ఎడ్జెస్లో కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని అయినా ప్రెస్ చేసి ఇలా అల్లుకోవచ్చండి. లేదు అనుకుంటే కజ్జికాయల పీట అయినా కూడా తీసుకొని మనం ప్రెస్ చేసుకోవచ్చు. అది కూడా సింపుల్ మెథడ్.
మన అమ్మమ్మ కాలంలో ఇలా చెక్కల పీటలు యూజ్ చేయకోకుండా ఇలా చేత్తోనే అల్లుకొని కర్జికాయలు వేసేవారంట అండి. ఇప్పుడు అంత ఓపిక టైం ఉండదు కాబట్టి ఇలా కర్జికాయల పీట యూజ్ చేసి కర్జికాయలు సింపుల్గా చేసుకుంటున్నాం. ఇలా కర్జికాయలు అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని ఇలా ఒక్కొక్క కర్జికాయ ఇందులో వేసుకోవాలి. చూడండి, కర్జికాయలన్నీ ఒకేసారి వేయకుండా ఇలా 4-5 కర్జికాయలు వేసుకుంటూ ఫ్రీగా కలుపుకుంటూ కాల్చుకోవాలి. వీటిని 2 వైపులా తిప్పుకుంటూ బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మీరు కొంచెం హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే ఇందులో షుగర్ బదులు జాగరి అయినా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ షుగర్ యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. పైన క్రిస్పీగా మరియు లోపల సాఫ్ట్గా మన కర్జికాయలు అనేవి రెడీ అయిపోయాయి.